ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టీసీఎస్ లో భారీగా ఉద్యోగాల తొలగింపుతో ఐటీ సెక్టార్ అయోమయంలో పడింది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పై కూడా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ల్యాండ్ విలువ పెరుగుతుందా? రెంటల్ పర్సెంటేజ్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పటికే అగ్రిమెంట్స్ చేసుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఆఫీస్ స్పేస్ విలువ ఎలా ఉండబోతుంది? కామన్ మ్యాన్ కు దీంతో వచ్చిన ఇబ్బంది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఐటీ రంగం ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంస్థల నుంచి వచ్చే ఆదాయంతో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అది చాలా మంది జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత ఒడిదుడుకులకు లోనయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ల్యాండ్ విలువ కొంత తగ్గే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు నగరాల్లో రియల్ ఎస్టేట్ పై ఐటీ రంగం వాటా సుమారు 40% ఉంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జూలై నెల మధ్యలో ఒక ఇంటి అద్దె విలువ 2 కోట్లు పలకడమే. ఇలా పెద్ద ఎత్తున పెరిగిన ధరలు ఉద్యోగాల కోతతో కొంత తగ్గే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగాల తొలగింపు జరగకపోతే ఈ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే ఆఫీస్ లీజింగ్ పై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకున్న నేపథ్యంలో టీసీఎస్ మాత్రమే కాకుండా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఎక్కువ బ్రాంచ్ల్లో ఉన్న తక్కువ ఎంప్లాయీలను ఒకే ఆఫీస్ స్పేస్ లో సర్దుబాటు చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఐటీ సంస్థల యాజమాన్యాలు. దీంతో ఆఫీస్ స్పేస్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటుందని అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఇలా బిల్డింగ్ ఓనర్లు కొంత నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బెంగళూరు వంటి నగరాల్లో ఆఫీస్ లీజింగ్ ను పొడిగించుకునేందుకు యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఏ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో అన్న భయంలో బిల్డింగ్ ఓనర్లు ఉన్నట్లు సమాచారం. ఇలా ఉన్న పళంగా కంపెనీలు బిల్డింగ్లను ఖాళీ చేస్తే తమకొచ్చే ఆదాయానికి గండి పడుతుందని భావిస్తున్నారు. అలాగే హౌసింగ్ డిమాండ్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఐటీ రంగంలో పనిచేసే వారి ఉద్యోగాలకు భద్రత కరువైన నేపథ్యంలో పెద్ద ఇంట్లో ఎక్కువ అద్దె చెల్లించి ఉండేందుకు సుముఖత ఉండదు. దీని ప్రభావం చిన్న ఇళ్లపై ఎక్కువగా పడుతుంది. 2 BHK, 3 BHK, 4 BHKలపై ఆసక్తి చూపించని నేపథ్యంలో సింగిల్ బెడ్రూమ్ లేదా 2 BHKల వైపు చూస్తారు జనాలు. దీనికి అద్దె తక్కువ ఉంటుందని భావించి పెద్ద విల్లాలను 3 BHK, 4 BHKలను ఖాళీ చేస్తారు. ఇలా చిన్న ఇళ్లకు డిమాండ్ పెరిగి భారీగా ధరలు పలికే అద్దె ఇంటికి డిమాండ్ తగ్గుతుంది. దీని ప్రభావం వాటి రెంట్స్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. 3 BHK, 4 BHKలను ఖాళీగా ఉంచే బదులు తక్కువ ధరలకైనా అద్దెకిచ్చేందుకు బిల్డింగ్ ఓనర్లకు ముందుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా బిల్డింగ్ యాజమాన్యాలు స్వల్పంగా నష్టపోయేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అయితే అధిక జీతాలున్న వారిపైనే దీని ప్రభావం ఉంటుంది తప్ప సామాన్యుడికి ఈ ఐటీ ఉద్యోగాల కొత్తతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనే తెలుస్తుంది. సామాన్యుడికి తన జీతానికి తగ్గట్లుగా జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రభావము ఉండదు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఐటీ రంగంలో మరిన్ని ఉద్యోగాల తొలగింపు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ తగ్గే ఛాన్స్ క్లియర్ గా ఉంది. కేవలం అద్దె ఇంట్లో ఉండేవారే కాకుండా సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని, స్థలం తీసుకోవాలని చూస్తున్న వారు కూడా ఈ లే ఆఫ్ల భయంతో తమ ఆలోచనలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా విరమించుకునే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నాయి కొన్ని సర్వే సంస్థలు.